నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని గూడూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళి అర్పించిన అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, భారతీయ సంగీత విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ డోలు విద్వాంసుడు సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించిన శిష్య బృందం ప్రముఖులు. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా. సూలూరుపేట స్టార్లో ప్రయోగించాల్సిన రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా వేసినట్లు వెల్లడించిన శాస్త్రవేత్తలు. వైభవంగా ధ్వజారోహణం. గూడూరులోని కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎందరికో రాజకీయ అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక గమలపాలెంలో ఏర్పాటై ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, యావత్ తెలుగు జాతి గర్వపడే నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ తెలుగుదేశం ద్వారా అనేక మంది రాజకీయ అవకాశాలు పొంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. టీడీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఎన్టీఆర్ రూపొందించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు పార్టీ అండగా నిలిచి ఉందని ఆయన వివరించారు. నందమూరి తారక రామారావు అని చెప్పేందుకు నేను గర్వపడుతున్నా. ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కౌన్సిల్స్ కానివ్వండి, ఒకవేళ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానివ్వండి, అందరూ కూడా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు. ఆ ధృవతార వెళ్ళిన తర్వాత ఈ పార్టీని మొత్తం చంద్రబాబు నాయుడు గారు తన పుస్తకందాల మీద తీసుకొని ఈరోజు వరకు కూడా ఏ లోటు రానియకుండా కార్యకర్తలను అన్నిత్యం అందుబాటులో ఉంటూ అన్నిత్యం కార్యకర్తల్ని ప్రోత్సహిస్తూ ఓడిపోయినా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం, అంతేగాని ఇది ఎక్కడ కూడా పాదులైనటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నందమూరి తారక రామారావు గారు ఉన్నటువంటి తెగువ, ఆయనలో ఉన్నటువంటి త్యాగం, అలాగే ఆయన ఉన్న పట్టుదల మనందరం ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో రాణించాలని చెప్పి అందరినీ కోరుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా మహిళలు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, కష్టపడి ఈరోజు ఎలక్షన్ చేశారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఇంత ఎలక్షన్ ఎప్పుడు చేయాల, నాకు తెలిసి నేను 2 ఎలక్షన్స్ ఫేస్ చేశాను. నేను డైరెక్ట్గా నిలబడి, అంతకుముందు చాలా ఎలక్షన్స్ చేశాను. దుర్గాప్రసాదరావు గారు ఉన్నప్పుడు కానీ, రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు కానీ. ఈ ఎలక్షను ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిజంగా వాళ్ళ శక్తి వంచన లేకుండా శక్తికి మించి ఈరోజు మా కార్యకర్తలు పనిచేశారు, కసిగా పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేటలోని షార్ అంతరిక్ష కేంద్రంలో మంగళవారం ఉదయం 5:45 లాంచ్ కావాల్సిన అగ్నిబాణ్ స్టార్టెడ్ రాకెట్ సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం జాప్యం జరుగుతుంది. చెన్నైకి చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ షార్లోని ఓ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ద్వారా ప్రయోగం చేపట్టింది. ఈ రాకెట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్తో నడుస్తుంది. అయినా ఓ ప్రైవేట్ లాంచ్ రాకెట్ సాంకేతిక లోపం కారణంగా ఇంకా లాంచ్ కాకపోవడం గమనార్హం.
రాకెట్లోని లోపాలను షార్ అధికారులు సిబ్బంది పరిశీలిస్తున్నారు. రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. సిఎస్ జవహర్ రెడ్డిని తప్పించాలని కుట్ర జరుగుతోందని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ సిఎస్ 100 ఎకరాలు ఆక్రమించారని మీడియా సమావేశాల్లో ఊదరగొడుతున్నారన్నారు. మరోవైపు టీడీపీ వాళ్ళు సిఎస్ ను తప్పించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఎంతో దుర్మార్గంగా వారు వ్యవహరిస్తున్నారని సజ్జలు వివరించారు. చీఫ్ సెక్రటరీ 800 ఎకరాలు 600 ఎకరాలు 100 ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది. ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు, రాధాకృష్ణ రాస్తాడు. మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఆ సాయంత్రం 19 మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు. ఐ థింక్ కోర్టులో కూడా వేసింటారేమో, కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు. 14 వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు. ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయి ఈజ్ ఇట్ పాసిబుల్ 400 ఎకరాలు 500 ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము 10 రోజుల్లోనూ 100 రోజులు సాధ్యమా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలేక కదా వాళ్ళు ఆరోపణలు అట్లాంటివి చేయొచ్చు, వైల్డ్ ఆరోపణలు. కానీ అది సాధ్యమా? రెండవది, ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు. వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్. ఆరోపణలు తాకుండా కన్క్లూజన్కి వచ్చి ఇమీడియట్ తప్పించండి అని కూడా చేసి ఇంకా అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, ఎంత క్రూరమైన దుర్మార్గమైన నీచమైన ఎక్కడికైనా ఏ లెవెల్ కన్నా పోతారు. ఎదుటివాడిని టార్గెట్ పెట్టారంటే ఎట్ట కొడతారు అనడానికి ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసినా, ఇక్కడ ఇప్పుడు సిఎస్ మీద చూసినా ఈ కొద్ది కాలంలో, లేదా మీరు అన్నట్టు స్వీప్ చేస్తున్నాము వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఊరేగినా అన్నిట్లో అదే కనపడుతుంది, ఆ లక్షణమే కనపడుతుంది. ఐ థింక్ ఈ వారం రోజులు సంగీతం మన భారతీయ సంస్కృతిలో భాగమని, అలాంటి సంగీతాన్ని కాపాడుకుంటూ నేటి తరానికి మన భారతీయ సంగీతం విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని డోలు విద్వాన్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ డోలు విద్వాంసుడు సుబ్రహ్మణ్యం సూచించారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఆయన శిష్య బృందం ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యంకు అభినందన సభ జరిగింది. గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ డోలు విద్వాంసుడు వినుకొండ సుబ్రహ్మణ్యం సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం విభాగంలో డోలు విద్వాన్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ఏడాది మార్చి 6వ తేదీన అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శిష్య బృందం సన్మాన సభ స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సన్మాన సభకు పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు హాజరై అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గురువులను గౌరవించడం మన భారతీయ సంస్కృతిలో భాగమని తెలిపారు. తన శిష్య బృందం సత్కరించి ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంతరించిపోతున్న ప్రాచీన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు వాటిని భారతీయ వారసత్వ సంపదగా అందజేయాల్సిన బాధ్యత నేటి కళాకారులకు ఉందని ఆయన వివరించారు. భారతీయ సంప్రదాయం గురువులుగా ప్రాధాన్యత గణనీయమైనది. గురువు సమర్థులు నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్థాన్ని, ప్రబంధాన్ని చేకూరుస్తుందన్న భారతీయ భావన మెగానాటి నుండి గురు శిష్య బృందాన్ని ఆలోచనని చిరంజీవిగా నేర్చుకున్నది. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు సైదాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినదించారు. సైదాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేశారు. నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు సుబ్రహ్మణ్యం రాజు మరికొందరు మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో చంద్రబాబు హయాంలో నాయకులు కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఉందని ఆయన వివరించారు. ఈ రోజున ఎన్టీఆర్ జయంతి ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత వచ్చినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున రావడం వారందరూ కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి ఇది మన చిరస్థాయిగా ఎప్పటికీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకొని ఆయన కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయని కూడా నేను ఈ సమూహం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి మన జిల్లాలోకి రాపూర్ అడుగుపెట్టినప్పుడు ఎంతోమంది ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఆ రోజున ఎన్టీ రామారావు చూసేదానికి రాపూర్ పోయినాము. అదేవిధంగా మేము కూడా ఆ రోజున సైకిల్ వేసుకుని ఎన్టీ రామారావు గారితో కూడా ఆ చైతన్యనాథం ఆయన కూడా మేము సైకిల్తో దొక్కాము. 83లో వచ్చారు, 85లో వచ్చారు, మళ్ళా 94లో కూడా ఎన్టీ రామారావు వచ్చి ఈ ప్రాంతం అంతా చైతన్యనాథంగా పర్యటన చేసి ఆ రోజున ఆయన అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. రాత్రి కూడా పాడుతా తీయగనేటువంటి కార్యక్రమంలో కొన్ని కోట్ల మంది నిన్న 9 నుంచి 11 దాకా చూశారు. ఎన్టీ రామారావు గురించి ఫస్ట్ ఫైనల్ స్టేజ్లో పిల్లకాయలు 3 పాటలు పాడారు ఎన్టీ రామారావు గురించి. ఈ జయంతి వేడుకల్లో పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, నాయకులు హరినాథ్ రెడ్డి, కేపీ రాజు, సురేంద్ర, రాఘవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాజశేఖర్ రాజు, దిలీప్ కుమార్, బోయిన రమేష్ బాబు, దశయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అందరి సమక్షంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం చెప్పగలని అందరూ పట్టడాన్ని కొనాలని చెప్పని రూపాయలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతేకాదు 30 రూపాయలు ఆంధ్రప్రదేశ్ పెన్షన్ స్టార్ట్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. రాష్ట్రంలో మహిళలకి సమాన హక్కు, పురుషులతోటి సమాన హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. సంస్కరణల ప్రదాతత. రాష్ట్రంలో పట్వారీ వ్యవస్థ లేకుండా ఈరోజు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ని బీఆర్ఎల్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారిని కొనియాడారు. మాండలిక వ్యవస్థ తహసీల్దార్ ఒక నియోజకవర్గంలో తహసీల్దార్ కేంద్రంగా ఉండి ఏ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో మనం పోయి కార్యక్రమాలు చేసుకుంటాం. మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి 15 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు ఒక మండలాన్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకి చేరువుగా అధికారాన్ని, అదేవిధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసిన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. అనంతరం మునిమోహన్ మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి చేయూత అందించిన దాతలను కొనియాడారు.
కళ్యాణ శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 28/5/2024 ఈరోజు అన్నదాతలుగా సందర్భం డాక్టర్ సుందర రామచంద్రరావు గారు శ్రీ మణి రామచంద్రరావు గారి శ్రీమతి పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ కుమారుడైనటువంటి రాజమోహన్ డాక్టర్ గారు డోనర్గా వ్యవహరించారు. వాళ్ళ మిస్సెస్ శ్రీ రమణమ్మ గారు, వాళ్ళ కుమారుడు రఘురామ్ గారు, చంద్రనీల్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అన్నదాతలు వ్యవహరించారు. తండ్రికి అందించిన తండ్రి యొక్క జ్ఞాపకార్థం రాజమోహన్ గారు తండ్రి జ్ఞాపకార్థం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆయన. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చెన్నకేశవుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని గూడూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళి అర్పించిన అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. భారతీయ సంగీత విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ డోలు విద్వాంసుడు సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించిన శిష్య బృందం ప్రముఖులు. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా. సూలూరుపేట స్టార్లో ప్రయోగించాల్సిన రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా వేసినట్లు వెల్లడించిన శాస్త్రవేత్తలు.
వైభవంగా ధ్వజారోహణం గూడూరులోని కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.